హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కీళ్ళ వాతం అండ్ పంటి నొప్పి, వాతం వంటి సమస్యలను నివారించడానికి మనం ఏం చేయాలనేది చూద్దామండి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది మా సైడ్ పిప్పింటాకు అంటారండి. సో ఈ ఆకాన్ని మీకు తెలిస్తే దీని పేరు మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇది ఎక్కువ విలేజెస్లో దొరుకుతుంది అండ్ ఎక్కువ శాతం మనకి కొన్ని దగ్గరలో ఇంట్లో కూడా మొలుస్తుంది, చిన్న చిన్న మొలకలు. మనం పిచ్చాకని చెప్పేసి పీకేస్తాం, బట్ ఈ ఆకు వల్ల చాలా యూజెస్ ఉన్నాయి మనకి. దీన్ని కానీ కషాయం చేసుకొని తాగితే మనకి కీళ్ళ వాతం ఉన్నా కానీ, కీళ్ళ నొప్పులు ఉన్నా కానీ తగ్గిపోద్ది. అండ్ అట్ ది సేమ్ టైం పళ్ళు పుచ్చులు కానీ లేదా దవ్వల నొప్పులు కానీ అలా ఉన్నప్పుడు ఈ ఆకు బాగా మెత్తగా నూరి కానీ లేదా నలిపేసి మనం ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ పెట్టుకొని ఒక 10 మినిట్స్ 20 మినిట్స్ అలా ఉంటే మనకు కొంచెం ఉపశమనంగా ఉంటుంది అండ్ ఇది చాలా మంచిది. ఇప్పుడు దీన్ని కషాయం ఎలా చేయాలో మనం చూద్దాము. ఇక్కడ నేను ఒక 10-12 అట్లా తీసుకున్నాను. వాటర్తో వాష్ చేశాను బాగా 1 టైం అట్లా క్లీన్ చేసి, ఎందుకంటే మట్టి ఉంటుంది కదా, సో అందుకోసం 1 టైం వాష్ చేసిన తర్వాత స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో పెట్టండి. ఎందుకంటే ఈ ఆకులు చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా. ఒక 10 మినిట్స్ సరిపోతుంది వీటిని మరిగించడానికి. ఆ 10 మినిట్స్ మరిగించిన తర్వాత మనకి ఆరెంజ్ కలర్ లాగా వాటర్ వస్తుంది. సో ఈ వాటర్ని గోరువెచ్చగా డైలీ మార్నింగ్ టైమ్స్ తాగితే మనకి ఈ కీళ్ళ వాతం ప్లస్ మోషన్స్ ఫ్రీ అవుతుంది. మనకి ఏమైనా కడుపులో వాతం ఉన్నా తగ్గిపోద్ది. సో డైలీ ట్రై చేయండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మన ఛానల్లో వస్తాయి. మీకు యూస్ఫుల్ అయితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్.